ఓవైపు వరి రైతుల అరిగోస, మరోవైపు కాటన్ రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. సర్కారు వరమిచ్చినా మార్కెట్ కనికరించడం లేదని వాపోతున్నారు పత్తి రైతులు. 11,000 గిట్టుబాటు ధర లేకపోతే తాము సాగు చేసి దండగా అంటున్నారు. ఇటు సీసీఐ అటు ప్రైవేట్ వ్యాపారులు తేమ పూసిన కత్తుల్లాగా తమ కలలను కల్లలు చేస్తున్నారు అనేది పత్తి రైతుల ఆవేదన. తెల్ల బంగారం కల తెరలైపోయినట్టేనా? పత్తి ధరపాయే మిత్తి కష్టాలే మిగిలేనా? పత్తి పండించిన రైతుకైతే దరిద్రమే ఉన్నది. ఇక గత్యంతరం లేక అమ్ముకోబడుతుంది, తప్పదు. అది సీసాయలకే లాభం ఉన్నది, ప్రైవేట్ రైతుకు లాభం లేదు. ఇక రైతు ఎట్లా రాజైతాడు? మరి పోయిన సంవత్సరం 9,000 8,000 ఉంటే మరి ఈ సంవత్సరం 6,000 7,000 పరిస్థితి వచ్చింది. మరి అన్నిటి రేట్లు పెరుగుతున్నాయి కనుక పత్తి ఎందుకు పెరగలేదు? మరి రైతే రాజు అంటారు. రైతు రాజు ఎక్కడైండు? బండతో కొట్టినట్టు కిందే వారేస్తున్నా కానీ రైతు రాజు మాత్రం కాకులేడు. రైతుల బాకీలు అవుతున్నారు, తింటానికి తిండి లేదు రైతులకు. తుమ్మల గారు వ్యవసాయ మంత్రి అయ్యిండు, అందరం రైతులు సంతోషపడ్డాం, మంచి రైతే మంత్రి అయ్యిండు. అది కౌలు రైతు ఆశలపై కాటన్ కత్తి. పత్తికి గిట్టుబాటు ధర 11,000 ఉండాలా. 11,000 లేకుంటే రేపు వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. 14 మధ్యత్వం తీసుకుంటే మేమన్నా అమ్మగలుగుతాము, గవర్నమెంట్కి ఏమైనా పెట్టగలుగుతాము. వ్యవసాయం చేసే పైకి రాము. ఇవాళ దాకా మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. తెల్ల బంగారం వెనుక తేమ పూసిన కత్తులా? అంటే కొత్తల వ్యవహారం బయటకు మామూలు రైతులకు అర్థం కాకులేదు. అది పత్తి రైతుల వ్యధ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అక్టోబర్ 26లోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ 2 లక్షల క్వింటాళ్ల పత్తి కూడా కొనుగోలు కాలేదు. ఆ కాసింత పత్తికి కూడా మద్దతు ధర దక్కలేదు. సీసీఐ మద్దతు ధర 7,751 రూపాయలున్నా తేమ శాతం 8 నుండి 12% లోపే ఉండాలన్న కొర్రీలతో తిప్పి పంపిస్తున్నారని వాపోతున్నారు రైతులు. ఇక మరో గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. తేమ నెపంతో అటు మార్కెట్లు ఇటు ప్రైవేట్ వ్యాపారులు తమను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సీసీఐకి తీసుకొచ్చినాం, సీసీఐకి తీసుకొస్తే తీసుకోకలేదు. 12 మచ్చర్ రాస్తున్నారు. ఆడికి పోయేటోళ్ళకి ఇప్పుడు ఆడ 7,150 ఉన్నది. ఆడ 12 మార్చారు అంటే ఆడ లాస్ట్ 10తో ఖాళీ చేస్తున్నారు. 6,800 6,700 పెడుతున్నారు. 6,700 అంటే రైతుకి ఏం నిడుతుంది? పత్తికి మ్యాక్సిమం 11 నుంచి 10,000 అయితే మ్యాక్సిమం ఉంటేనే రైతుకు ఎక్కడికో 10,000 20,000 మిగులుతాయి. 10 ఎకరాలు చేస్తే 2 లక్షలు 1 లక్షనో జీతం పడుతుంది. లేకుంటే ఈ వ్యవసాయం చేసిన బదులు ఏ హోటళ్లలోనో జీతం ఉండాలని వ్యవసాయం మాత్రం జోలికి పోదు. ఉమ్మడి ఆదిలాబాద్లో ఇప్పటి వరకు జరిగిన పత్తి విక్రయాల్లో సీసీఐ కన్నా ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసిందే ఎక్కువ. సీసీఐ ప్రైవేట్ వ్యాపారులు కుమ్మక్కై తమను నిండా ముంచుతున్నారంటున్నారు రైతులు. మేము వేసినాం 50 ఎకరాలు వేసినాం. ఇప్పుడు ఇక మార్కెట్కి వచ్చే ఈ నెల ఉన్నది. అటు లేబర్ షార్టేజీ, ఇటు మార్కెట్ షార్టేజీ, అమ్ముతామన్న గ్యారంటీ కూడా లేదు. మళ్ళీ ఇక్కడ అకౌంట్లు కూడా ఏ అకౌంట్లో కొడతాడో కూడా తెలియదు. 0 అకౌంట్లో కొడతాడు, మరి పైసలు లేవని మరి పైసల కోసం తిరుగుడే, ఇటు అమ్ముడుకు తిరుగుడే, రైతుని తింపే చంపుడు నడమల. ఇంకొక 8,000 9,000 10,000 వరకు అట్లా రేట్లు ఉండే కానీ ఈ సంవత్సరం మరీ అంత దారుణం. రైతులకు ఎరువుల రేట్లు పెంచిండ్రు, విత్తనాల రేట్లు పెంచిండ్రు, అన్ని రకాల రేట్లు పెంచిండ్రు. పత్తి రేటు మాత్రం మరీ ఘోరంగా ఇంకా 2,000 రూపాయలు లాస్ట్ ఇయర్ కంటే తక్కువ చేసిండ్రు. రైతులకు దాదాపు గిట్టుబాటు ధర మినిమం ఏంటంటే 10,000 రూపాయలు ఉంటేనే గిట్టుబాటు ధర అవుతుంది. మైచరి 12 13 కాకుండా ఇప్పుడు ఏరిన పత్తికి అట్లాంటిది కూడా ఎంత ఎండి ఉన్నా కానీ 12 14 పెడుతుంది. దాదాపు 15 మైచరితో అయితే తీసుకోవాలి గవర్నమెంట్. సీసీఐకి వెళ్లినా ప్రైవేట్ వ్యాపారుల దగ్గరకు వెళ్లినా అక్కడ ఇక్కడ దోపిడీయే జరుగుతుందంటున్నారు రైతులు. రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దళారీ వ్యవస్థను ఉపేక్షించబోమని మంత్రి క్లియర్ కట్ గా చెప్పేశారు. అయినా మార్కెట్లో దళారులే చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. తేమ పేరిట దగా చేస్తున్నారంటున్నారు. సీసీఐ అధికారులు ప్రైవేట్ జిన్నింగ్ వ్యాపారులు కలిసి వేస్తున్న ఎత్తుగడలు మార్కెట్ మాయాజాలంతో తాము నిండా మునుగుతున్నామంటున్నారు. ఆధార్ లింక్ ఇప్పుడు ఏమి ఆన్లైన్లో లేకుంటే మాకు ఇప్పుడు ప్రైవేట్ కమ్ముకునే కర్మ వచ్చింది. ఆన్లైన్లో లేవడదామంటే ఇప్పుడు 2 గంటల ఆన్లైన్ లేవడి, ఆన్లైన్ కాకలేదు. ఇప్పుడు ప్రైవేట్కి పోవాలంటే వాళ్ళు ఎంతకంటే అంతగా కోసుకుంటున్నారు. 16 18 మధ్యాలు చూపుతున్నట్టున్నారు. ఆడ ఉండదు 8 మధ్యారే. గిట్టాలు కుంభక్కై దోసుకున్నాక మేము ఎట్లా బతికేది మరిగా? ఇప్పుడు ఈ పత్తి ఇప్పుడు 2 నెలల కాలమాయ పత్తి వాళ్ళకి అలా ఏం మచ్చారు ఉంటుంది? దానికి కూడా 15 16 మచ్చారు అంటున్నారు. ఈడ చూస్తేనే 8 మచ్చారు, ఇంటికాడ చూపులు లేదు. మరి మేము బతికేది ఎట్లా? ఇప్పుడు అలాంటి ఒకటి కుంభకాయ మమ్మల్ని రైతులు దోసుకొని తింటున్నారు. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే రాలే, ఏ ఎంపీ రాలే, ఓళ్ళు రాలే. ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. మాకు ఇప్పుడు ఈ టైంలోకి వచ్చి మాకు ఏదో అండగా లేవడితే మేము బతుకుతాం కదా.
పంట కంటి నిండా కనిపించింది. దిగుబడితో బండి నిండింది. గిట్టుబాటు ధర వస్తుందని ఎన్నో ఆశలతో మార్కెట్ వస్తే తేనె పూసిన కత్తుల్లాగా తేమ పేరిట తమకు వెన్నుపోటు పొడుస్తున్నారని గొల్లుమంటున్నారు రైతులు. తేమ లేకుండా తెస్తే ధర ఇస్తామంటారు. అది సాధ్యమా? ఎండపెట్టి తెచ్చినా సరే మార్కెట్కు వచ్చేసరికి అంతో ఇంతో తేమ ఉండనే ఉంటది. ధరను తగ్గించడమే కాదు, తేమ టెస్టింగుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయంటున్నారు రైతులు. నేను 15 ఎకరాల పత్తి పండించిన. 15 ఎకరాల పత్తి పండిస్తే మార్కెట్కి వచ్చే వరకు ఆధార్ సీడింగ్ అట. ఆధార్ సీడింగ్ అంటే మామూలు మనుషులకు అసలు తెలుస్తూనే లేదు. దళారులు కుమ్మక్కై, సిసై వాళ్ళు కుమ్మక్కై, ఫ్యాక్టరీ వాళ్ళు కుమ్మక్కై, నేను 13 మైచర్ వస్తే రిజెక్టు అంటే మేము ఎట్లా ఎండబెట్టుకొని తేలా సార్? ఉంటుందా దానికి మైచరు అది ఎప్పుడు ఉండేది. తేమ శాతం పొద్దుగాలను ఎండబెట్టి మరి బండ్లే నింపి పుల్ల దొర కొట్టినా 16, 17, 19, 20 వస్తున్నది. అలాట పుల్లలు ఎట్లా ఎలుపు పెడితేనట, కొత్తలు ఇస్తేనట ఇట్లా పెడుతున్నారు. కొత్తలు ఇవ్వకుంటే కొత్తలు ఇస్తేనేమో దగ్గరికి వెళ్ళి పెడుతున్నారు. అంటే కొత్తల వ్యవహారం బయటకు మామూలు రైతులకు అర్థం కాకూలేదు. వాస్తవం ఇది నేను చెప్పేది. రైతుల్ని కాపాడండి. చూడ్డానికి వెండి మేఘం, ఆశలకు తెల్ల బంగారం. మార్కెట్లో రాగానే మాయాజాలం. తేమ పేరిట తమ కష్టాల్ని కళ్ళలు చేస్తున్నారని గొల్లుమంటున్నారు కౌలు రైతులు. ఇక సర్కారే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కౌలు రైతులకు బాగా సీసైకి అమ్మవడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ తక్షణంగా తొందరగా రైతులకు కౌలు కార్డులు ఇప్పిస్తే బాగుంటుంది. మరి తేమ విషయంలో కూడా 13, 14 వచ్చిన సీసై వారు తీసుకుంటలేరు. ఉల్లారబెట్టి తీసుకొచ్చినా కూడా ట్రాక్టర్లో తీసుకోవడం వల్ల తొక్కడం వల్ల తేమ చూపించడం జరుగుతుంది. కావున గవర్నమెంటు తెలుసుకొని 18 నుంచి 20 మధ్యలో తేమ శాతంలో సల్లింపించి కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నా. గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. దళారుల హవా నడుస్తోందని రైతులు గొంతెత్తి చెప్తున్నారు. కానీ సీసీఐ అధికారుల వెర్షన్ ఏంటి? 1,58,000 కుంటల్ పత్తి కొనుగోలు జరిగింది. దాంట్లో సీసీఐ 74,000 కుంటలు కొన్నారు. ప్రైవేట్ వాళ్ళు 84,000 కుంటలు కొన్నారు. మళ్ళీ తర్వాత రైతులకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. కొంచెం దయచేసి ఆరబెట్టుకొని తీసుకొస్తే మనకు మంచి రేటు వస్తుంది. మాయిచర్ 8 to 12 వస్తుంది. సీసైకి పోతున్నాయి బండ్లు. కొన్ని బండ్లకు మాత్రమే కొంచెం 12 పైన వస్తుంది. రైతుకు ఒకవేళ లేట్ అయినా కానీ రైతు రెస్ట్ హౌస్ ఉంది, దాంట్లో మంచాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మా తరఫు నుంచి అయితే టోటల్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. 8 నుంచి 12 మాయిచర్ వరకు మేము తీసుకుంటాం. సీసీఐ మాయిచర్ యావరేజ్ 12.99 వచ్చినా కానీ 12 మాయిచర్ మామూలుగా రైతుకు రాస్తాము. 13 మాయిచర్ వచ్చినా తీసుకోమండి. మళ్ళీ అదేవిధంగా మాయిచర్ కొంచెం రైతు సోదరులకు అనుకూలంగానే మామూలుగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న మా సెంటర్ నుంచి 7,300 కింటా కొన్నాము. ఏ సెక్షను ఆల్ ఈజ్ వెల్ అంటున్నారు అధికారులు. రైతును రాజులా చూసుకుంటూ సౌకర్యాలు కల్పిస్తామంటున్నారు. కానీ రైతుల ఆవేదన, ఆందోళన కళ్ల ముందు కనిపిస్తుంది. మార్కెట్ మాయాజాలం తమను నిండా ముంచేస్తోందని గొల్లుమంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులు. తమకు ఇక ఎవరూ సాయం చేయరు, ఇక వ్యవసాయం మానేయడమే శరణ్యమంటున్నారు. తేమ మిషతో ఇటు సీసీఐ అటు ప్రైవేట్ వ్యాపారులు కొర్రీలు పెడుతూ కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా తమ పొట్ట కొడుతున్నారు అనేది రైతుల ఆవేదన, ఆరోపణ.